ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో బెల్లీ ఫ్యాట్ జనరల్గా ఒబిసిటీ ఊబకాయం మీద ఉంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తుంటారు. అయితే ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఉంటే కనుక చాలా రకాల అనారోగ్య సమస్యలకి ఇది కారణం అని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి బెల్లీ ఫ్యాట్, ఎందుకు ఉంటుంది, సో మరి ఇది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, దీన్ని తగ్గించుకోలేమా, సో వివరాలు తెలుసుకుందాం. మరి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా బాడీ అంతా సన్నగా ఉంటుంది, కొందరిలో బెల్లీ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ వల్లే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు వీళ్ళలో మెటబాలిజం అనేది సరిగ్గా ఉండదు అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు అసలు? సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఒబేసిటీలో ఈ ట్రంకల్ ఒబేసిటీ అంటాం, అదన్నే బెల్లీ ఫ్యాట్ అంటారు కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. ట్రంకల్ ఒబేసిటీ, ఈ ట్రంకల్ ఒబేసిటీ ఏం చేస్తుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కామన్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెంచుతుంది. సో ఇన్సులిన్ చేసే పని విధానంలో లోపాలు కనిపిస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్డ్ ఫ్యాట్ అరౌండ్ ద బెల్లీ ఏరియా. సో ఇన్ డిస్క్రిప్షన్ ఫిజికల్గా ఎలా ఉండాలని చూస్తే ఒక మేల్ పర్సన్ యాపిల్ షేప్ లాగా ఉంటే అది ప్రాబ్లం కింద కన్సిడర్ చేయాలి. అలాగే విమెన్లో పియర్ షేప్. సో ఈ రెండుటి డిస్క్రిప్షన్గా ఇచ్చారు. సో విమెన్లో ఏమవుతుందంటే బేసిక్లీ పెల్విక్ ఏరియా పెద్దగా ఉంటుంది, అక్కడ ఫ్యాట్ డెపోజిషన్ ఎక్కువ ఉంటుంది. మెన్లో స్టమక్ ఏరియా పెద్దగా ఉంటుంది. దిస్ ఈస్ ద కామనెస్ట్ ప్రెజెంటేషన్. దీని కారణంగా ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయానికి దారుణంగా ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మేము. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇట్స్ అ కాంపోనెంట్ ఆఫ్ హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్. సో ఇవి తయారవడం కామన్గా గమనిస్తున్నాం. సో ఫర్మోస్ట్గా మనం చేయాల్సింది మీరు అన్నట్టు బెల్లీ ఫ్యాట్ని తగ్గించడం. సో రైట్ ఫ్రమ్ వర్డ్ గో, అంటే చిన్నప్పటి నుంచే. అంటే ఇంకొక కాంటెక్స్ట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము చిన్నపిల్లల్ని చాలా ముద్దుగున్నాడు, బాగా లడ్డుగున్నాడు, ఇంత వెయిట్ ఉన్నాడు, ఇట్లా చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి వాళ్ళల్లో గమనించింది ఏంటంటే వీళ్ళకి ఫ్యూచర్లో షుగర్ రాబోతుందని కూడా గమనించారు. ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో పిల్లలు, వీళ్ళకి షుగర్ వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ ఒక స్టెప్ ముందరికెళ్ళి మదర్ పొట్టలో ఉన్నప్పుడే హెవీ వెయిట్ బేబీస్ కానీ ఉంటే వీళ్ళకి డయాబెటీస్ వచ్చేదానికి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా శాస్త్రపరంగా రుజువులు కనిపిస్తున్నాయి. అందుకోసం ఎప్పుడు కూడా ఓవర్ ఫీడింగ్ అనేది చెయ్యొద్దు. ఓవర్ ఫీడింగ్ వల్ల వచ్చేది ఏంటి? ఫ్యాటే. ఆ ఫ్యాట్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోతుంది? బెల్లీ చుట్టే వెళ్తుంది. అందుకోసం బెల్లీ ఫ్యాట్ని రైట్ ఫ్రమ్ బిగినింగ్, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి దాన్ని ఫోకస్ చేసి కాన్సన్ట్రేట్ చేసి చేసుకుంటూ మనం ఎక్సర్సైజెస్ కానివ్వండి, అధికంగా ఫీడింగ్ కానివ్వండి, ఇవన్నీ నివారించుకుంటూ వస్తే బెల్లీ ఫ్యాట్ ఫామ్ కాకుండా చేసుకోవచ్చు. అయితే అసలు బెల్లీ ఫ్యాట్ వచ్చిందంటే కనుక డాక్టర్ గారు ఇది అసలు తగ్గదు అని చెప్తూ ఉంటారు, టఫ్ జాబ్ ఇది అని అంటూ ఉంటారు తగ్గించుకోవడం. ఎందుకు డాక్టర్ గారు? సో బేసిక్లీ అది చాలా ఈజీ ఎస్కేప్ ఫ్రేజ్. అది నేనంటాను మనసు ఉంటే మార్గం ఉంటుంది అని చెప్తాను. సో బేసిక్లీ మనం చేయగలిగితే డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ అనేది కరిగించవచ్చు. కానీ దానికి కొద్దిగా కఠినంగా నిబంధనలు పాటించాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము క్యాలరీ డైట్ని మెజర్ చేసుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా మందికి చాలా కష్టం. దాని నెక్స్ట్ బ్యాలెన్స్ డైట్, క్యాలరీ డైట్ ఒకటి, బ్యాలెన్స్ డైట్ ఒకటి. దాని నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ద డైట్, ఇవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తే మీ బెల్లీ ఫ్యాట్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. సో చాలామంది అంటారు మేము అన్నీ చేస్తున్నాం అంటారు. వాస్తవానికి అలా కాదు. యూ మెయింటైన్ ఎ ప్రాపర్ డైరీ. ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారు, ఎంత అమౌంట్ ఆఫ్ బర్నింగ్ చేస్తున్నారు, ఎంత యాక్టివిటీ చేస్తున్నారు, దీనివల్ల మీకు ఎంత మార్పులు వస్తున్నాయి, ఇవి ప్రాపర్గా మీరు అనలిటికల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 to 4 months చేస్తే డెఫినెట్గా బెల్లీ ఫ్యాట్ తగ్గుద్దండి. దానికి మార్గం అయితే ఉంది, కానీ చేయలేక వీ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్. డయాబెటీస్ పేషెంట్స్కి రాసే మందులు చాలా చక్కగా పనిచేస్తాయి, వెయిట్ లాస్లోని చాలా మంది వాడుతూ ఉన్నారు డాక్టర్ గారు. మరి ఎట్లాగది? సో రీసెంట్గా వచ్చిన డయాబెటిక్ మెడిసిన్స్లో ఈ డాపాగ్లిఫోజోన్ అనేది చాలా ఎక్కువగా వాడుతుంటాం మేము. డాపాగ్లిఫోజోన్ వల్ల ఒక 10% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే ఇంకా రీసెంట్గా వచ్చిన వాటిల్లో ఈ కొత్తగా వచ్చినది రైబల్సెస్. మన కంట్రీలో ఈ రైబల్సెస్ అనే డ్రగ్, ఇట్ ఈస్ అన్ అప్రూవ్డ్ డ్రగ్ ఫర్ వెయిట్ లాస్. సో ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయే, కానీ టు వాట్ ఎక్స్టెంట్? సో సపోజు ఆల్మోస్ట్ ఒక 50 నుంచి 60% ఆఫ్ పాపులేషన్ అధికంగా బరువు ఉంటున్నారు. సో ఈ అధికంగా బరువు ఉండడం అంటే ఒక 20 కిలోలు 30 కిలోలు ఎక్స్ట్రా ఉంటున్నారు. సో యావరేజ్గా ఒక పర్సన్ని తీసుకుందాం, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారనుకుందాం,
అరౌండ్ 5'7", 5'8" యావరేజ్ వెయిట్ ఆఫ్ ఇండియన్ పర్సన్. వీళ్ళు 80 కిలోలు ఉంటారు. వీళ్ళకి రికమెండెడ్ వెయిట్ అరౌండ్ 66. సో ఈ 14 కిలోలు తగ్గాలి అంటే ఈ 14 కిలోల్లో మీరు తీసిన 10% ఎంత పోతుందండి? అట్ ద మ్యాక్సిమం 8 కిలోస్. బట్ మీ టార్గెట్కి అయితే మీరు రాలేరు. సో అంత మెడిసినే చేయాలంటే అది తప్పు లెక్క. సో మీరు కూడా కాస్త కృషి చేయాలి. నేను చెప్పిన నిబంధనలు పాటిస్తే ఆ వెయిట్ టార్గెట్కి వచ్చేదానికి ఆస్కారం ఉంది. జనరల్గా వెయిట్ ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ మెడిసిన్స్ వేసుకొని వెయిట్ లాస్ అవ్వాలని చూస్తూ ఉన్నారు. దానివల్ల షుగర్ లెవెల్స్ అనేవి వీళ్ళలో తగ్గిపోయి విపరీతమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కదా డాక్టర్ గారు? అనారోగ్య సమస్యలు రావు, కానీ ఎందుకంటే ఈ డ్రగ్స్కు ఉన్న బ్యూటీ అదే. లో షుగర్ ఉన్నప్పుడు అవి యాక్ట్ చేయమండి. సో షుగర్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి దానికి FDA అప్రూవల్ వచ్చింది. సో ఈ రైబెల్సెస్ అనే డ్రగ్ ఎస్ ఇట్ ఈస్ అవైలబుల్, వెయిట్ లాస్కి పనిచేస్తుంది. అది కూడా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే వాడాలి. ఎస్, మన నాట్ ఓవర్ ద కౌంటర్. అవును, మనకి బీపీలు ఉన్నాయా, థైరాయిడ్లు ఉన్నాయా, అలాంటివన్నీ చూసుకొని వాడాల్సి ఉంటుంది. మరి లివర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా బెల్లీ ఫ్యాట్ అనేది? బెల్లీ ఫ్యాట్ అనేది ఎస్. బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటండి? ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది బాడీలో. ఫ్యాట్ కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్లో నుంచే మనకి డెపోజిషన్ అనేది జరుగుతుంది. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఫ్యాటీ లివర్కి దారితీస్తుంది కదా, ఆ లివర్ కూడా ఫ్యాటీ లివర్ అవుతుంది కదా. సో దాని కారణంగా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ కేసెస్ చూడడం జరుగుతుంది. దానికి తోడు ఎక్కువ శాతం ఈ డయాబెటీస్ పాపులేషన్ ఉంది కాబట్టి డయాబెటీస్ పాపులేషన్లో కూడా ఎక్కువగా ఫ్యాటీ లివర్ కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కానీ ఉపకాయానికి దారి తీస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఉపకాయాన్ని తగ్గించుకుంటే ఇవన్నీ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకసారి తగ్గించుకోవడమే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి, సస్టైన్ చేయడం ఇంపార్టెంట్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఏదైనా కానీ కొందరిలో బాడీ అంతా సన్నగా ఉండి బెల్లీ మాత్రం ఎక్కువగా ఉంటుంది, దానివల్ల అనారోగ్య సమస్యలు అయితే వస్తున్నాయి. జనరల్గా ఒబెసిటీ అంటే కూడా ఇంకా అనారోగ్య సమస్యలకి ఇది మూల కారణం అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఎప్పుడు చెప్తారు ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, మంచి పోషకాహారం తీసుకోవాలి, అంతేకాని ఇలాంటి జంక్ ఫుడ్ ఇలాంటివి అసలు తీసుకోకూడదు. సో అనారోగ్య సమస్యలకి మూల కారణం కాబట్టి దీన్ని ఖచ్చితంగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి డాక్టర్ గారు. లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే మీరు చెప్పినట్లు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎంతో కొంత శారీరక శ్రమ అవసరం మనకి. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.